నమస్తే అందరికి గరం గరం వార్తలకు స్వాగతం. అందరు మంచుకున్నారు కదా? చాలా వార్తలు ఉన్నాయి చూసేందుకు. ఆలస్యం చేయకుండా చూద్దాం. ముందుగాల హెడ్లైన్స్ చూసేద్దాం పారి. పిఠాపురం వర్మ కోసం రాజా ది గ్రేట్ గా మారిన రాజేషు. ఆనం సార్ సూపర్ 6 ఎవ్వి గుర్తు లేదు. ఎంకన్న దగ్గర మందు బాబులు మస్తు కోపం చేస్తున్నారు భక్తులు. కొత్త కార్యం మొదలు పెట్టిండ్రు బాబా బామ్మర్దులు. ఇట్లా కూడా ఉంటాయి అనుల్లా సమ్మేళనాలు. చెట్టు నుంచి వస్తున్నాయి నీళ్లు, చూసినోళ్ళు చేసిండ్రు పూజలు. నీ పేరేంటి నాన్న? రాజేష్ ది గ్రేట్. ఈయనేంది రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ లెక్కన మారిపోయి రాజేష్ ది గ్రేట్ అని పేరు పెట్టుకున్నాడు. ఓకే గూగుల్ నావిగేట్ టు ఆప్టికల్ షాప్. వామ్మో, ఇతను మామూలోడు కాదయ్యో. రవితేజ కంటే డబుల్ పర్ఫార్మెన్స్ చేస్తుండు కదా. ఓ రాజేషు, ఏమైంది నీ కళ్ళకు? నీకు వార్త దేనప్పుడల్లా నీ కళ్ళ కాకులు పొడవా, నీ కళ్ళ గద్దలు పొడవా అని తిట్టినావు కదా. కాకులు గద్దలు పొడిచే నా కళ్ళు ఇట్లా అయినాయి. నిజమేనా? నిజమేనా అంటే నిజంగానే పోవాలని కోరుకుంటున్నావా? మోకాల మీద ఒక్కటి ఇచ్చిందంటే తలకాయ మీద నా శౌరం కింద పడిపోవాలి, శౌరం కింద పడిపోవాలి. మోకాలు మించి కొడితే తలకాయ మీద ఉన్న సబరం ఎట్లా పడుతుంది? అంటే నీ తలకాయల మెదడు మోకాళ్ళలోనే ఉంటది కదా. ఇగో బాగుండదు చెప్తున్నా. అయినా ఏడికి పోతున్నావు? అద్దాల షాప్ లో. ఒక్క కిలో మటను, అర్ధ కిలో చికెను, పావు కిలో బోటి, చటాకు తలకాయ ముక్క, ఒక్క 2 లివర్లు ఎక్స్ట్రా అయ్యండి. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఇదే నాన్ వెజ్ అమ్మే దుకాణం అనుకుంటున్నావా ఏందా? అద్దాల షాపు. మరి అద్దాలు అమ్మే షాపులో అద్దాలు కాకుండా ఇంకేం ఉంటాయండి? ఏం కావాలి సార్ అని అడుగుతున్నారు. ఏం అద్దాలు కావాలి అని అడగొచ్చు కదా. ఏమో నేనే తిరకాసు అనుకుంటే నాకంటే పెద్ద తిరకాసు లాగా ఉంటాడా? చెప్పండి సార్, ఏం అద్దాలు కావాలి? కళ్ళద్దాలు కావాలి. కళ్ళ అద్దాలు కాకపోతే కాళ్ళకు పెట్టుకునే అద్దాలు ఉంటాయంటయ్యా ఎక్కడన్నా? జోక్ చేసా. నీ కళ్ళు కనపడకపోయినా ఎటకారం కాస్తంత ఎక్కువగానే ఉందా? ఎవరికి కళ్ళు కనబడవు? అమ్మో, నీ కళ్ళు కనపడతాయా? అయినా కూడా ఇంతసేపు ఎందుకయ్యా కళ్ళు కనపడినట్టుగా యాక్టింగ్ చేసావా? సర్లే అవన్నీ పక్కకు పెట్టు. కానీ నాకు రేచీకటిలో కూడా కనబడే మంచి కళ్ళజోడు ఇవ్వయ్యా. రేచీకట్లు అంటే ఎట్టా ఉండాలా? రాత్రికి రాత్రి ఇసుక అక్రమ రవాణా చేస్తారు కదా, వాళ్ళని పట్టుకునేందుకు కావాల్సిన అద్దాలు కావాలి. ఓయమ్మ, నేను ఇప్పుడు దాకా ఎన్నో రకాల అద్దాలు అమ్మాను కానీ ఈ ఇసుక అద్దాలేందయ్యా? నాకేం అర్థం కావడం లేదా? నీకు తెలియదు కావచ్చు, ఆయన నాకు కూడా చెప్పడం సరిగా రాదు. మన వర్మ సార్ అయితే కరెక్ట్ గా చెప్తాడు. ఆయన చెప్పిన అద్దాలు ఇవ్వండి చాలు. ఇక్కడ రోజుకి 200-300 లారీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతా ఉంది. పోలీసుకి ఎలా ఉందంటే కొంచెం రాత్రుల్లో రేజీ ఇక్కడ కనపడదు. ఆ గ్లాసెస్ అయ్యి మరి కల్పించాలి. అది విన్నావా? ఆ అద్దాలు ఇవ్వయ్యా. ఒక 10-20 జతలు ఇవ్వ, ఎందుకైనా మంచిది. అవి తీసుకెళ్లి నేను వర్మ సార్కి ఇస్తే, వర్మ సార్ వాటిని తీసుకెళ్లి పోలీసులకు ఇస్తే, ఆ అద్దాలు పెట్టుకొని పోలీసులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటారు. పాపం అద్దాలు లేక పోలీసులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నారట తెలుసా? ఓరిని ఏషాలు రాజేషు, ఇదా నీ అద్దాల కథ? అవును, ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని స్వయంగా కూటమి నేత వర్మనే చెప్పబట్టి పోలీసులకు కూడా కనబడతలేదట రేచీకట్ చేయబట్టి. అందుకే ఈ స్పెషల్ అద్దాలు కొంటపోయి వర్మకిస్తా, మంచి మార్కులు కొట్టేస్తా. నడు నువ్వు నీ అద్దాలు. ఆయన పిఠాపురంలా ఇసుక అక్రమ రవాణా దందా ఫుల్లుగా నడుస్తున్నది అని చెప్పేతందుకు, పవన్ కు జలకిచ్చేతందుకు అట్లా మాట్లాడుంటాడు. అగో, వాళ్ళు ఒక్క కూటమి లీడర్లేనాయా పవన్ వర్మ? కొద్ది రోజుల నుంచి పడతలేదట ఇద్దరి నడుమ. ఎవ్వరి క్యాడర్ వాళ్ళదే అన్నట్టున్నది. మీదకి చూడనే కలిసి ఉంటున్నారు గాని లోపట నిప్పేనట, అస్సలకే పడతలేదు. అందుకే ఇట్లా వర్మ ఇసుక దందాను బయట పెట్టిండు. మరి ఇంత ఘోరంగా ఇంత బహిరంగంగా ఇసుక దందా నడిస్తే పవన్ ఏమనలేడా? ఇసుక ఫ్రీ అని చెప్తున్న చంద్రబాబు ఏమనలేడా? ఇదేం దోపిడి? ఏమో ఇక అది వాళ్ళకే తెలవాలే, పబ్లిక్కే తెలవాలే గాని నువ్వైతే చక్కగా ఇంటికి నాడు. ఆనం వెంకటరమణారెడ్డి సార్తోని మాట్లాడక ఈ మధ్య చాలా రోజులైతుంది. ఒక్కసారి వలకరిద్దాం. ఆనం సారు, ఏం సారు
ఆ మూతికేం అంటలేదు గాని కొద్దిసేపు ఇటు మాట్లాడండి. Oh, I'm sorry for the long break. అవును, షాన్నే బ్రేక్ వచ్చినట్టున్నది. I think 5 నెలలు అయినట్టుంది. కావచ్చు, నాకంత గుర్తులేదు గాని. నమస్తే సారు. అందరికీ నమస్కారం. ఓ, మా వాళ్ళందరికీ నమస్కారం అంటున్నారా? సరే సరే గాని ఏం సంగతి సారు? వెరీ గుడ్ ఈవినింగ్. అబ్బో, ఇంగ్లీష్ లో చెప్తున్నారా మళ్ళా? సర్లే గాని మీరు అధికారంలోకి వచ్చి ఎంత టైం ఏందో యాదుకున్నదా సార్? సంవత్సరం అయింది. అబ్బో, మీకు జ్ఞాపక శక్తి బాగానే అనుకుంటా. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్ అంటే మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంటి సార్? గుర్తు లేదు. గుర్తులేదా? అంటే తల్లికి వందనం మాకు తెలియదు. ఉచిత బస్సు మేము మర్చిపోయాము. రైతు భరోసా మేము అక్కడ లేము. ఇదేంది సార్? మేము అనేది ఒకటే. ఏంటిది సార్ ఆ ఒక్కటి? 6 నెలల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా? నో నో. మరి 6,904 కోట్ల రూపాయలు. కాస్త ఇంగ్లీష్ లో చెప్పరా సార్ ప్లీజ్? 3,904 crores. అమ్మ బాబోయ్, తెలుగులో 6,000 కోట్లు, ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి 3,000 కోట్లు అవుతుందా? అబద్ధం ఆడినా అతకబెట్టినట్టు ఉండాలి సార్. ఏమి గుర్తుంటాయి? మీకు గుర్తుండే, మీ చంద్రబాబుకు గుర్తుండదా? ఆయన కూడా 6 + 6 14 అన్నాడు మొన్న. 6 kilometers morning, 6 kilometers evening. Two-way. That means 14 kilometers a day. 14 kilometers a day. సరిపోయారు ఇద్దరును. ఉంటున్నా సారిక, ఇంతకంటే మీతో ఏం మాట్లాడలేనులే. ఈ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చుడేందో గాని తాగుబోతులు మరీ దారుణంగా రెచ్చిపోతున్నారు. పాలనా టైం అన్నది లేదు, పాడు లేదు. ఏ టైంలో పడితే ఆ టైంలో, ఎక్కడ పడితే అక్కడనే తాగుతున్నారు, ఊగుతున్నారు. అరే ఆడ ఈడ అంటే ఏమో అనుకుందాం గాని ఆఖరికి ఎంకన్న కొలువై ఉన్న 7 కొండల దగ్గర కూడా మందుబాబులు తాగుతున్నారంటే ఇక ఏమంటే మంచుగుంటది వాళ్ళని. అపచారం అపచారం అపచారం. ఎంకన్నా క్షమించు స్వామి, క్షమించయ్యా. చూస్తున్న రానుల్లా తిరుపతి అలిపిరి మెట్ల తొవ్వ దగ్గరనే ఎట్లా మందు తాగుతుండో వీడు. ఎంకన్న దర్శనం కోసం దినాం లచ్చల మంది వస్తుంటారు. అందులో వేలాది మంది భక్తులు అలిపిరి మెట్ల మించే నడుచుకుంటూ పోతుంటారు. ఈ తొవ్వకు దగ్గరలా ఇట్లా తాగుబోతులుంటే భక్తులు ఏమనుకోవాలి? ఇంత విచ్చలవిడిగా మందు తాగుడేందుల్లా విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నట్టు? అయినా ఈ కూటమి సర్కారుల మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతుంది అంటే ఏమో అనుకున్నాం గాని ఇక్కడ కూడా ఇట్లా తాగుతున్నారంటే చీ 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 చీ. ఇక ఈడ ఇట్లుంటే విజయవాడల నడి రోడ్డు మీద తాగిన మత్తుల 2 యువకులు కత్తులతోనే దాడి చేసుకున్నారు. చుట్టుపక్కల మీదికి బీరు సీసాలు ఇసిరిండ్రట. ఈ తాగుబోతులేందో, ఈ మందు అమ్మకాలేందో, ఈ సర్కారేందో ఏం అర్థమైతలేదు. పోండ్రి. ఫ్రెషర్స్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ, పూర్వ విద్యార్థుల సమ్మేళనం, పూర్వపు టీచర్ల సమ్మేళనం, 10 ఏండ్లు పనిచేసిన ఎంప్లాయీస్ సమ్మేళనం, 15 ఏండ్లు పనిచేసిన సమ్మేళనాలు ఈ నడుమ జోరుగంటే జోరుగా జరుగుతున్నాయి. మనం కూడా పోయి హాజరుపడి వచ్చినాం. అంతెందుకు, మొన్నటికి మొన్న కరీంనగర్ జిల్లాల శ్రీనివాస్ అనే పేరున్నోళ్ళు ఒక దగ్గర జమయ్యి జోరుగా పార్టీ కూడా చేసుకున్నారు కదా. అయితే ఇప్పుడు మీరు చూడబోయే పార్టీ ఏందంటే లకలకలకలకలక సూచిన రానుల్లా ఫ్లెక్సీని పోలా అదిరి పోలా అట్లుంటది మరి బావ బామ్మర్దుల దోస్తానంటే. బండ బాల్దే బావ బామ్మర్దుల ఆత్మీయ సమ్మేళనం. అవ్వర కొడుకు ఏంది ఇచ్చంతరం అని అనుకుంటురా? అట్లుంటది మరి బావ బామ్మర్దులు అంటే. మరి ఆలస్యం ఎందుకండి, మీ బావాలకు షేకండి ఇవ్వండి బామ్మర్దులు. వామ్మో వామ్మో, ఏం ప్రేమ ఇది, ఏం ప్రేమ ఇది. బావల మీద బామ్మర్దులకు, బామ్మర్దుల మీద బావలకు బగ్గనే ప్రేమ ఉన్నట్టు కొడుతున్నది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు బగ్గ ఊగిపోతున్నారు కదా. ఈ ఉపాయం ఇప్పుడే చేసిండ్రా? ఇది వరకు ఎప్పుడన్నా చేసిండ్రే అన్నలు? మా పురాతనం మా ఫాదర్స్ నుంచి, వాళ్ళ ఫాదర్స్ నుంచి వచ్చింది. ఈ రోజు బావ బామ్మర్దుల సమ్మేళనం అనేది ఏంటి అని అంటే సపరేట్ ఓన్లీ బావలము బామ్మర్దులము ఈ రోజు హ్యాపీగా మా బావి దగ్గర కూర్చొని అందరము వాళ్ళ బాధలు మా బాధలు గీదలు చెప్పుకొని అందరు కలిసి మంచిగా దావత్ చేసుకుంటారు, అంతే కదా. మరి మామూలుగా బావ బామ్మర్దుల వరుస అయిన వాళ్ళు కలుసుకుంటేనే తెలంగాణలో బీర్లు కళ్ళు గుడాలు ముంగటేసుకుంటారు. మరి ఇక ఇంతగానం బావ బామ్మర్దులు కలుసుకున్నారంటే ఎంతగానం కళ్ళు తాగినరో, ఎంతగానం బీర్లు గుద్దినరో, ఎన్ని ఫుల్ బాటిల్లు లేచినాయో ఇక వాళ్ళకే తెలవాలి. కానీ గమ్మతి విషయం ఏంటంటే వీళ్ళు ఇట్లా ఊగి ఊగి మాట్లాడిన వీడియోలో మాత్రం గింత కూడా మందు కళ్ళు చికెను మటను కనబడనీయలేదంటే ఎంత స్ట్రిక్ట్
గా పార్టీ అరేంజ్ చేసిండ్రో అర్థం చేసుకోండి. జనగామ జిల్లా పెంబర్తి ఇల్లది. కానీ ఇట్లాంటి ఫంక్షన్లు ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్లే చూడాలి. మరిగా వీళ్ళని చూసి ఇంకెంతమంది బావబామ్మర్దులు ఇట్లాంటి ప్రోగ్రాంలు ముంగటేసుకుంటారో. రండి బాబు రండి, చెట్టు మహత్యం చూడండి. కనీ విని ఎరుగని వింత భగవంతుని లీల. ఇది మహిమగల్ల చెట్టు, దాని తొర్రల నుంచి గారుతున్నాయి నీళ్లు. రండి చూసి తరించండి అని వాళ్ళొకలు వీళ్ళొకలు చెప్పేవరకల్లా చుట్టుపక్కల ఊరోళ్ళు ఉరుక్కుంట పోయి ఆ చెట్టు చుట్టూ చేరి చిత్రంగా చూడబట్టిండ్లు. దండం పెట్టుకొని చెట్టు నుంచి గారుతున్న తీర్థం పుచ్చుకున్నారు. లాస్ట్కి ఏమైందో తెలుసా? మీరే చూడండి. అగో చూస్తున్నారా, ఇదే ఇప్పుడు మనం చెప్పుకున్న చెట్టు. జనం బాగానే జమైనరు, ఫోన్లలో ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. అరే ఆ చెట్టు తొర్రల నుంచి నీళ్ళు వస్తున్నాయి, గమ్మతున్నది. ఇది మహిమగల్ల చెట్టు, అందుకే దాని తొర్రలోంచి నీళ్ళు వస్తున్నాయి అనే ముచ్చట తెలిసి తోవెంట పోతున్న జనాలు ఆగి చెట్టును చూసేదానికే కబడ్డారు. ఎవరో చెట్టుకు పసుపు పూసిండ్రు, ఇంకెవరో పూలదండేసిండ్రు, ఇంకొందరు ఆ చెట్టుకు పూజలు చేసి దండం పెట్టుకొని ఆ నీళ్లను పట్టుకొని కండ్లకు అద్దుకున్నారు. మహారాష్ట్ర పూణేలోని పింప్రి చించ్వాడ నగరంలో జరిగింది వింత. అయితే ఆయన తీడికి మున్సిపాలిటీ ఆఫీసర్లు వచ్చి చెట్టు చుట్టూ తిరిగి చెక్ చేసి అసలు విషయం కనిపెట్టిండ్రు. అదేందయ్యా అంటే అది మహిమగల్ల చెట్టు కాదట, ఆ నీళ్లు పవిత్రమైన తీర్థము కాదట. ఆ చెట్టు కింద ఉన్న ఒక వాటర్ పైపు లీక్ అయ్యి ఆ నీళ్లే అట్లా పైకి ఎగజిమ్మి చెట్టు తొర్రలోంచి ఆరుతున్నాయి అని చెప్పేసరికల్లా అది వరదాకా ఆ చెట్టుకు పూజలు చేసిన వాళ్ళంతా షాక్ అయ్యేటోళ్ళు అటు వెళ్ళిపోయినరు. చూసినరా, అది చెట్టు కథ. కానీ ఆ మున్సిపాలిటీ వాళ్ళు రాకుంటే ఆ చెట్టు చుట్టూ ఆశ్రమం కూడా కట్టి చూసేదందుకు వచ్చే భక్తులకు టోకెన్లు కూడా ఇచ్చేటోళ్ళు కావచ్చు. చేసేటోళ్ళే అంతటి గనులే మనోళ్ళు అని అనుకోబట్టిరట. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది. తెలంగాణలో ఒక ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరకు ఉద్యోగులంతా వచ్చిండ్రు. కానీ వచ్చినోళ్ళు ఆఫీసులకు పోకుండా ఎక్కడో లక్కనే ఆగిపోయిండ్రు. అసలు వాళ్ళు పని చేసే పరిస్థితే లేదు. అట్లని వాళ్లకు జీతం ఇవ్వకుండా నిలబడి నిరసన తెలిపిండ్రా? అసలు ఆ ముచ్చటే లేదు. ఎందుకంటే సర్కారు 1వ తారీఖే వాళ్లకు జీతం వేసింది కాబట్టి. మరి ఎందుకు అక్కడ గడబిడయ్యింది? అసలు వాస్తవ పరిస్థితి ఏంది అంటే అయితే ఈ వార్తలకు పోవాల్సిందే. ఆగో, ఉద్యోగులకు జీతాలు మంచిగా ఇస్తున్నారని చెప్పిండు, మీదికెళ్ళి 1వ తారీఖే ఉద్యోగులకు జీతాలు అన్నారు. తీరా సర్కార్ ఆఫీస్కు తాళం వేసేది చూపెట్టి ఉద్యోగులను బయట నిలబెట్టిండ్రు. ఏంది అంటే అట్లయితే ఒకసారి ఈ పంచాది వినాల్సిందే. ఇప్పుడు అర్థమైందా నుల్లా? ఇదట అసలు పంచాది. దగ్గర 14 నెలల నుంచి రెంటు కట్టే ముచ్చటే లేదట. ఎప్పుడు అడిగినా ఇయ్యాలిస్తాం, రేపిస్తాం, ఎల్లుండిస్తాం, బడ్జెట్ పెట్టినాక ఇస్తాం, బడ్జెట్ అయిపోయింది కదా, రేపు ఎల్లుండి అని జరుపుతుండేసరికి ఛీ, అప్పు తెచ్చి బిల్డింగ్ కట్టడం ఏంది, గవర్నమెంట్కు రెంట్కి ఇవ్వడం ఏంది, వీళ్ళు తిప్పల పెట్టుడేందని తాళం వేసిండ్రు. నేను 10,000 ఇంట్రెస్ట్ కడుతున్నా సార్. నెలకు నేను నా పిల్లలకు ఇంట్రెస్ట్ కడుతున్నా. వనపర్తి జిల్లా అమరచింతల ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ముచ్చటిది. 1 నెల కాదు, 2 నెలలు కాదు, మరి 14 నెలల నుంచి రెంట్ ఎందుకు కడతలేరో వాళ్ళకే తెలవాలి గాని సొంత జిల్లాలో ఇట్లా జరుగుడైతే ఇచ్చంత్రంగా ఉన్నది పోండ్రి. మరి ఇది చూసైనా పెద్ద ఆఫీసర్లు స్పందించి రెంటు కడతారో సగం గట్ట ఆపుతారో తెలియదు గాని గమ్మతిగా ఉన్నది పోండ్రి ముచ్చట. 4 దోస్తులు జమైనప్పుడు ఏమ్రా మామ ఏం చేద్దాం, చాలా రోజులకు కలిసినావు, ఏంది సంగతులు మరి అనగానే దాంట్లో గొడు మామ బీరేద్దాం ఫారా అంటాడు. ఏహే నిన్ననే స్ట్రాంగ్ బీరు తాగితే తల పట్టిందిరా, నాకొద్దు నేను దాగను అంటే ఇవాళ లైట్ బీరు తాగుదు పారా, బీరేనాయే ఏమున్నదిరా కడుపులో సల్లగుంటదని ముచ్చట్లు పెడతారు. అటు ఇటు పైసలు జమ చేసి పోయి వైన్స్లో కూసుంటారు. ఎక్కువ ఇదే నడుస్తుంది కదా. అయితే ఈడ కూడా అట్లనే పోయిండ్రు. కాకపోతే ఏం జరిగిందంటే ఇదేందయ్యా ఇదే, నేనేడా చూడలే. బీరు అడుగు బాగాన పువ్వు పూసిందేంది అని ఆశ్చర్యపోతున్నారా? అది పువ్వు కాదు, ఒక్కసారి మంచిగా కండ్లు తుడుచుకొని చూడండి. అర్థమైందా? ఎస్, నాచు పట్టింది. మరి ఎన్ని రోజుల కింద బీరు తయారు చేసిండ్రో లేకుంటే కొత్త బీరు నింపేటప్పుడు కీసకు అడిగినరో లేదో గాని సగం బీరు తాగినాక నోట్లకు నాచు పోయినాక చూసుకున్నారట. చెప్పవే అన్న, అసలు ఎన్ని బీర్లు తాగినరు, ఎన్ని బీర్లలో నాసు వచ్చింది? 4 బీర్లు తీసుకున్నాం. 4 బీర్లు తీసుకున్న తర్వాత 3 తాగేసినాం. 4వ బీరు కూడా సగం తాగేసినాం.
తర్వాత దాంట్లో చూస్తే మొత్తం నాచుంది. ఉష్ణికాత సల్లగుండా ఇన్నారుల పాపం 3 బీర్లు కమ్మగా తాగినాక 4వ బీర్ల ఈ నాసెల్లుడితోటి ముందుగాల తాగిందంత కక్కు వచ్చిందట. ఇదేందని అమ్మినోళ్ళని వచ్చి అడిగితే నేనేం చేయాలి, నేను తయారు చేసిందా అంటున్నాడట. సరే నిజంగానే వైన్ షాప్ వాళ్ళు బెల్ట్ షాప్ వాళ్ళు తయారు చేయరు గాని అయినా ఇట్లా బీర్లలో నాసెల్లుడేందో, ఎలుక పిల్లలు చచ్చుడేందో, బల్లులు పడుడేందో, అన్నం మెతుకులు వచ్చుడేందో ఏం అర్థం అయితే లేదు. పోయినరి ఇంతకి ఇది ఎక్కడో చెప్పలే కాదు, నిర్మల్ జిల్లా వానల్పాడు దగ్గర. చాలా మంది పేదోళ్ళు పానం బాగలేక సర్కారు దవాఖాన్లకు పోతారు. ఇక హాస్పిటల్లో హాలత్ ఎట్లుంటుందో ఎరికే కదా. అంతటా అట్లా లేదు కానీ కొన్ని దవాఖాన్లల్లో డాక్టర్లు సరిగా రారు, పేషెంట్లను పట్టించుకోరు. అక్కడ పనిచేసే స్టాఫ్ కసరించుకుంటారు అని అంటారు అక్కడికి పోయి వచ్చిన వాళ్ళు. గోవా రాష్ట్రంలో కూడా ఇట్లనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మీద అక్కడున్న డాక్టర్ల మీద కంప్లైంట్ పోయిందట. వెంటనే మంత్రి రంగంలకు దిగి ఏం చేసిండో చూడుండ్రి. ఇగో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్న ఈయననే గోవా హెల్త్ మినిస్టర్ విశ్వజిత్ రాణే. గోవా సర్కార్ దవాఖాన్లలో డాక్టర్లు సరిగ్గా చూస్తలేరు, పెద్ద డాక్టర్లు అయితే పేషెంట్లను ఏకంగా కసిరిచ్చి పెడుతున్నారు అని ఎవరో కంప్లైంట్ చేసిండ్రట. ఆ ముచ్చట ఎరకగానే ఈ మినిస్టర్ కు బీపీ పెరిగిపోయింది. వెంటనే ఆ హాస్పిటల్ కు చెక్కింగ్ పోయిండు. పోతూనే ఏయ్ ఇక్కడ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎవరయ్యా రమ్మనండి అని ఆర్డర్ వేసిండు. ఆయనతో డాక్టర్ రాగానే గయ్యి మనలేసిండు. ఇట్లా నువ్వేనా ఇక్కడ సీఎంఓ, నీ మీద కంప్లైంట్లు వస్తున్నాయని స్టార్ట్ చేసిండు. చక్కగా నిలబడు, జేబుల చేతులది, మాస్క్ ది. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నాకు తిక్కలేసిందంటే మంచిగా ఉండదు, నిన్ను సస్పెండ్ చేస్తున్నా, వెళ్ళిపో అని మస్తు గరమయ్యిండు. అది కాదు సార్ నేను చెప్పేది వినండి అంటే, ఏయ్ నువ్వు నాకేం చెప్పొద్దు, చెప్పింది నేను, సస్పెండ్ అంటే సస్పెండ్ అనిగా సిరిచ్చిండు. ఆయనది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి డాక్టర్లు అందరూ ఒక్కటైనరు. ఏదన్నా ఉంటే ఎంక్వైరీ చేసి తప్పు చేసిండని తేలితే సస్పెండ్ చేయాలి కానీ ఇదేం పద్ధతి, మేము ఊకునేదే లేదు. 48 గంటలు టైం ఇస్తున్నాము. హెల్త్ మినిస్టర్ పబ్లిక్ లో క్షమాపణ చెప్పకపోతే స్ట్రైక్ చేస్తామని ధర్నాలకు దిగిండ్రు. లాస్ట్ కి ఈ లొల్లి గోవా సీఎం ప్రమోద్ సావంత్ దాకా పోయింది. దాంతో ఇట్లనే ఊకుంటే ఇంకేమైతుందో అనుకొని నేను హెల్త్ మినిస్టర్ తోని మాట్లాడినా ఆ డాక్టర్ ను సస్పెండ్ చేయలే, డాక్టర్లు అంటే మాకెంతో గౌరవము అని కవర్ చేసేందుకు ట్రై చేసిండు. అయినా గానీ డాక్టర్లు మాత్రం ఊకునేటట్టు లేరు. మొత్తానికి ఇట్లా మినిస్టర్ గారు చేసిన ఓవర్ యాక్షన్ కు అసలు ముచ్చట పక్కకు పోయి లేని లొల్లిమో పోయింది అన్నట్టు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి, చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.